పాపం చేశారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక కుటుంబం కదా. ఇశ్రాయేలు ప్రజలు ఎవరి కుటుంబం అండి? దేవుని కుటుంబము. దేవుని కుటుంబం మీద నాయకుడిగా ఉన్నాడు ఎవరు? యెహోషువ. కుటుంబం అంతా ఒకటే కాబట్టి కుటుంబంలో ఒక్కరు చేసిన దానికి పర్యవసానం మొత్తం ఆ కుటుంబానికి వచ్చేస్తుందన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి ఎవరైనా సరే దైవ భక్తుడే ఉండాలంటే ఆయన చిత్తం చొప్పున జరిగించే వ్యక్తిగా ఉండాలట. నువ్వు ప్రార్థన చేసి సరిపోలేదు, మనసులో పాపం పెట్టుకొని మనసులో దేవునికి నచ్చినటువంటి జీవితం అంతా నింపుకొని కన్నీళ్ళు ఉడపోసేసి నువ్వు ప్రార్థన చేస్తే సరే ప్రియులారా, దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. ఎవడైనా దైవ భక్తులు ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించు అని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. రేపు నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, దేవుడు రేపు నీ మనం ఆలకించాలంటే, నీ జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాలు దేవుడు నెరవేర్చాలంటే మనం ఏం చేయాలట? ఏ విషయంలో మనం పాపులుగా ఉంటున్నాము, ఏ విషయంలో దేవునికి దుఃఖ పెట్టేది ఉంటున్నాము, ఏ విషయంలో శమితమైన విషయం దేవుడి మీద మనకు తెలియక మనం తిరుగుబాటు చేసే వారు ఉంటున్నామో అది మనం గుర్తించాలి. అది గుర్తించాడంటే యెహోషువ గుర్తించి అవన్నీ కూడా తీసివేసి వాళ్ళందరినీ కూడా చంపివేసిన తర్వాత అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చిందంట? విజయం వచ్చింది. వాళ్ళు చేసిన 11 గుడారముల శిబిరి మీద ఉంచుకున్న పాపానికి మొత్తం అందరికీ నష్టం వచ్చిందండి. మీరు గమనించలేదు? తర్వాత చదువు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అందరూ పాపం చేయలేదు, అందరూ గుడారంలో దాచుకోలేదు. ఆకాను తర్వాత ఇంటి వారు 100 మాత్రమే గుడారంలో శిబిరి మీద ఉంచుకున్నారు. అందరూ ఉంచుకున్నారు చెప్పండి మీరు? కొంతమంది ఉంచుకున్నారు. కానీ అపజయం ఎవరికి వచ్చింది? అందరికీ వచ్చింది. అర్థమవుతుందండి? అవమానం ఎవరికి వచ్చింది? దేవుడికి వచ్చింది అవమానం. ఇక్కడ యెహోషువ అయిపోతున్నాడు. సంఘములో ఎవరన్నా అపవిత్రత కలిగి ఉండి సంఘములో ఎవరైనా వ్యతిరేక స్వభావం ఉంటే సంఘం అందరికీ శోధన ఇస్తుంది అంటారు. ఎటువంటి సందేహం లేదండి. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మన సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలండి. తర్వాత మన కుటుంబానికి మన ఆశీర్వాదంగా ఉండాలి. చూడండి, ఒక విషయానికి ఉదాహరణ చెప్తాను. యోనా ఉన్నాడు కదా. యోనా నీ దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నేనేమి పట్టణానికి వెళ్ళమన్నారు. కానీ నేనేమి పట్టణానికి వెళ్ళకుండా యోనా ఎటు ప్రయాణమయ్యాడు? తర్షీసు బయలుదేరాడు. తర్షీసు వాడు ఎక్కకూడదు. అతను ప్రయాణం ఎటు అంటే గమీనట్టు. అతని యొక్క ఉద్దేశం ఏంటో దేవుని పట్ల, అతని పట్ల దేవునికి ప్రణాళిక ఏంటి? నశించిపోతున్నట్టే నేనే పట్టణస్తులకి సువార్త ప్రకటించాలి. అది దేవుని యొక్క ఆలోచన. అది చెప్పితే ఈ నాకు ఎందుకు వచ్చింది ఇదంతా అనుకున్నాడు. తర్షీసు బయలుదేరాడు. మళ్ళీ ఎవరు కనిపించినట్టు వాడు అరవారు అడుగు బాగా నిద్రపోతున్నాడు. నిజంగా తర్షీసు వెళ్ళే వాడు సమృద్ధిగా బయలుదేరిందండి. ఏ కొరత లేకుండా కొన్ని నెలల కొంతకాలానికి సమృద్ధి తినడానికి ఆహారం వాళ్ళు సమకూర్చుకుని వెళ్తున్నారు. ఇతను ఎవరు? హెబ్రీయుడు. ఇతను పనిచేసిందంటే దేవుని యొక్క సేవకుడు. ఇతని స్థానం ఏంటి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? నేనేమే వెళ్ళాలి. అయితే ఇక్కడ ఇతను ఇలా వెళ్ళకూడనటువంటి ప్రదేశానికి వెళ్ళచ్చు. దేవుని మాట మీద తిరుగుబాటు చేసే విధంగా ఉన్నప్పుడు అతని ప్రయాణము దేవుని చిత్తము కాదు. అలా వెళ్ళటం అర్థమవుతుందండి? అతను ఆ ఓడలో ఉండటం అనేది అసలు దేవుని యొక్క ఏర్పాటు కాదు. అక్కడ ఉండకూడదు. కాబట్టి కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రియులారా, అక్కడ ఏమొచ్చింది? తుఫాను. సముద్రంలో వాడు అల్లకల్లం అయిపోతుంది. ఎందుకు ఎలా వస్తుందని ప్రాణాలతో బ్రతుకుంటే చాలే, మనకి తిండి లేకపోయినా పర్లేదని మొత్తం అంతా ఏం చేశారట? సముద్రంలో పడవేశారు అంతే. అంటే వాడు తేలి తీరిపోతే బ్రతుకుతేమో మన ఆశ. ఒక రకంగా చెప్పాలంటే దరిద్రం వచ్చేసింది. తినడానికి తిండి లేదు ఎవరికి? వాడలో ఉన్న వాళ్ళకి. కారణం ఎవరు? చీట్లు వేసుకున్నారు. చీట్లు వేస్తే ఎవరికి వచ్చింది? తర్వాత తీసుకెళ్ళి ఎత్తిపడే సముద్రం అంటున్నాడు. అంటే ఇంత నష్టము ఒక దేవునికి సేవకుడి వల్ల వచ్చిందండి. ఇతని వాడ లేకపోతే నేను అంటాను కదా, అసలు వాడలో ఉన్న వారికి ఏ సమస్య ఉండేది కాదు. ఆ తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి దుస్థితిలో వాళ్ళకి వచ్చేది కాదు. కారణం ఏంటి చెప్పండి? మన జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నా కాదనట్లేదు, మందిరం కోసం కాదనట్లేదు, దేవుని ఆరాధన కాదనట్లేదు. నీవు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు దేవుని మాట మేరకూడదు నేను అంటాను. హల్లెలూయా. మనం అనుకుంటాం కదా, నీ దేవుని పెట్టినట్టు నాకు ఎక్కడన్నా సరే మంచి జరుగుతుంది. మంచిదే కాదనట్లేదు, కానీ నువ్వు దేవునికి అవిధేయతగా ఉంటే నీ వల్ల నష్టం వస్తుందనటానికి ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా అందరూ తప్పు చేయలేదు, అందరూ శక్తి పెట్టాలని కోరుకోలేదు, కానీ కొందరి వలన ఇశ్రాయేలు
నీ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో కానీ సంఘంలో కానీ నీలో కానీ ఎటువంటి కీడు సంభవించకుండా ఉండాలంటే, రేపు నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయాలంటే నువ్వు ఈ రోజు ఏం చేయాలో తెలుసా? చెప్పండి, ఏం చేయాలి? మిమ్మల్ని మీరు కడుక్కోవాలి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి, మీలో ఉన్న శక్తిమైన దాన్ని గుడారం నుంచి తీసివేయాలి. హల్లెలూయా. తీసివేస్తావా? నిర్ణయించుకుంటున్నావు ఈరోజు? తీసివేసుకోకుండా ఎన్ని జవరపక్షులు చేసినా సరే నీ హృదయాన్ని శుద్ధి చేసుకుండా, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోకుండా, శక్తిమైన ఆలోచన, శక్తిమైన తలపులు, శక్తిమైన జీవితంలో కలిగి ఎంత ఆరాధన చేసినా కూడా నీకు ఆశీర్వాదం ఉండదని దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇంకో మాట ముందుకు వెళ్ళే పిల్లరా, చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. పౌలు గారు అందుకే చక్కగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను మొత్తాన్ని మీరు పులించేయమని మీరు ఎరగారా? మీరు పులి పిండి లేని వారు కనుక క్రొత్త మొత్తకై ఆ పాతదైన పులి పిండిని తీసి పారవేయుడి. హల్లెలూయా. ఇది స్పష్టంగా చెప్తున్నారు అంతే పౌలు గారు. మనం ఏం చేయాలంట? పులిసిన పిండి కొంచెమైనా సరే, ఒక ముద్ద, కొంచెమైనా సరే ముద్ద అంతా పులిసిపోతుందంట. మనం నిన్న మన అట్లేసుకున్న పిండి ఉందనుకోండి, పాత్రలోని పుల్లటి పిండి పుల్లగా అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మిక్సీ పట్టి అదే పాత్రలోని ఆ పిండి వేసి తర్వాత ఏమవుతుంది? దాంతో పాటు ఇది పులిసిపోతుంది, పాడైపోతుంది, పనికిరాదు, అది తినే అవకాశం ఉండదు. అలాగే ప్రియులారా, నీ యొక్క పాత్రలో ఉన్నటువంటి పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు బుద్ధులు, పాపపు యొక్క జీవితం అంతా అలాగే పెట్టుకుని ఇక వచ్చే సంవత్సరం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటానండి. వచ్చే సంవత్సరం అంతా దేవునికి ఆధారపడి బ్రతుకుతాను. నాకు దేవుడు తప్ప ఏది వద్దిగా, నాకు దేవుడే ప్రపంచం, ఎంత సాక్షి చెప్తాము, అన్నీ అబద్ధాలే లేదంటారా? మరి మాట్లాడే మాటల్లో చాలా చాలా అబద్ధాలు ఉంటాయి. నా బ్రతకంతా దేవునికి అగ్ని చేసేటువంటి ఎక్కడ చేస్తున్నావు నువ్వు? ఆయన చెప్పింది నేను చాలు. అసలు ఆయన చెప్పిన మాటలు పాటించు. నువ్వు గంటసేపు నేను ప్రసంగం చేసినా, మీరు గంట తర్వాత వాక్యం అయినా సరే వాక్యం ప్రకారం ప్రవర్తించకపోతే ఏ ప్రతిఫలం ఉండదండి. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు పులిపిండి పులిసిన పిండి కొంచెమేనో మొత్తం పులిచేయని మీరు, కాబట్టి మీరు పులిపిండి లేనివారంట. ఆ ముద్ద కొత్తగా ఉండాలంటే నువ్వు ఏం పోతుందంటే కొత్త పిండి కొత్తదనంగా ఉండాలంటే ఆ పాత పిండి తీసి పారవేసి ఆ పాత్రను, చెప్పండి లేడీస్ బాగా తెలుసు కదా, బలహీనత కూడా బాగాలేదు అంటే మళ్ళీ ఎక్కువగా. హల్లెలూయా. అందరిని అట్లే ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక మనం ఏం చేయాలి? ఈ రోజు చేసిన పని చెప్పండి. వంటల కోసం సిద్ధపడతాం, కొత్త పనుల కోసం సిద్ధపడతాం, ప్రాంతం సిద్ధపడతాం. ఓకే, ఇవన్నీ కూడా మంచిదే. వీటికంటే ముందుగా నీ వ్యక్తిగతంగా నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ గుడారంలో ఉన్నటువంటి పులిపిండిని, పాతదైన ఆ పులిపిండిని తీసి ఏం చేయాలట? పక్కన పెడదామా? ఒక పక్కన పెట్టి మళ్ళీ ఫస్ట్ ఇల్వే ఉండదండి. హల్లెలూయా. కాబట్టి ఇది సిద్ధపాటు దినము. ఏమిటంట? సిద్ధపాటు దినము. హల్లెలూయా. కాబట్టి దేవుడంట అసలు పులిసింది ఏది ఇష్టపడండి. నిర్గమకాండం 12 ఉంటుంది. ఒక్క మాట చెప్తాను, ఎందుకంటే మనం ముగించేసుకుంటారు. కానీ నిర్గమకాండం 12:15 ఒకసారి అది ఉంటుంది. 12:15 7 దినములు పులి నిరొట్టిన దినములను 7 దినమున మొదటి దినమున మీ ఇండ్ల నుండి పొంగినది పారవేయవలెను. ఏమిటంట? పొంగింది కానీ పులిసింది కానీ ఎంత మాత్రం ఉండకూడదు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా దేవుడు అదే మాట చెప్పారు. అసలు పొంగింది మాత్రం లేకపోతే పులిసింది మాత్రము మీరు తినొద్దన్నారు. హల్లెలూయా. పులిసినది దేనికి సాదృశ్యము? పాప జీవితానికి సాదృశ్యము, పాపపు జీవితానికి సాదృశ్యము. దేవుడు దానిని అసహించుకుంటున్నారు. హల్లెలూయా. మనకి ఎప్పుడు పాత బుద్ధులే, మనకి ఎప్పుడు పాత మాటలే. ఆ మాటలు మారు, ఆ బుద్ధులు మారు, ఆ పద్ధతులు మారు. ఒక్కొక్క పద్ధతి చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి, చాలా కోపం కూడా వస్తుంది నాకు. హల్లెలూయా. ఈ పద్ధతులు మార్చుకోవాలి. కొన్ని విషయాలు అర్థమవుతారా? పద్ధతులు మార్చకపోతే ఏంటంటే క్రైస్తవం అంటేనే క్రొత్తదనం. ఎవడైనా క్రీస్తునంటే వాడే నూతన సృష్టి.
హల్లెలూయా. జీవితంలో అన్నీ మనకు తెలిసినా కూడా మళ్ళీ అదే పాపం చేస్తాము. అయితే ఇక్కడ ఈ మాట్లాడి ఏమంటారంటే దేవునికి పాతది కానీ కులిసింది కానీ ఎంత మాత్రం ఆయనకు ఇష్టమని చెప్పండి మీరు. మరి దేవునికి ఇష్టం నీకు ఎందుకు ఇష్టపడుతున్నావు? దేవుడు నాకు ఇది వద్దు అని అంటే నాకు అదే కావాలి ఎందుకంటున్నావు? అందుకే ఏకపత్రి ఉంటాడు కదా, ఇహలోక మాలిన్యము తన కంటలను చూచుకుంటే పవిత్రుని బట్టి. హల్లెలూయా. ఇహలోక మాలిన్యము దేవునికి నచ్చనిది. ఈ లోకమైనటువంటి పాపపు జీవితం అంతా దేవునికి వ్యతిరేకత, అది నచ్చదు. అందుకే చూడండి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చూసినట్లయితే అంటున్నాడు దేవుడు. చూడండి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము చూసి వాక్యం ముగించేసుకుందాం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా చారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశలను, విగ్రహాలను, ధనాపేక్షను చంపివేయండి. హల్లెలూయా. పాత పిండి ఏంటనుకుంటున్నారు? పులిపిండి ఏంటనుకుంటున్నారు? నీలో ఉన్నటువంటి ఏమిటంట? మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశలను, విగ్రహాలను, ధనాపేక్షలు, ఇట్లన్నీ ఏం చేయడం? మనము బతికించాలా చంపాలా? ఎంతమంది ఇష్టపడుతున్నారో చెప్పండి. చంపేస్తే మీరు కొత్త పాత్రగా ఉంటారు అంతే. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఖండించినదే పూర్వము చూడండి, పూర్వము వారి మధ్య వాటి వలన ఏంటంటే వాటి వలన దేవునికి ఉగ్రత ఎవరికి వస్తుంట? అవిధేయుల వరకు వస్తుంది. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? శపథమైన దాని తిరిగి కూడా చేసినందుకు దేవుడు వాళ్ళు విడిచిపెట్టినప్పుడు దేవునికి ఉగ్రత వాళ్ళకి వచ్చినప్పుడు హాయి పట్టణస్తుల ముందు వాడు నిలవలేకపోయినట్టు మనం వస్తుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి నువ్వు నిలవలేవు. నువ్వు రాబోతున్న శ్రమలు, రాబోతున్న కష్టములు, రాబోతున్న శోధనని తట్టుకోవాలంటే, వాటిని దేవుడు తీసుకువేయాలంటే తప్పనిసరిగా ఈ రోజు తీసుకునే దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజు చేసే పని బట్టి నిర్ణయం ఉంటుందండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అక్కడ యెహోషువకు దేవుడు వాగ్దానం చేశారు, ఏ మనుషుడు నీ ముందు నిలవలేడు, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలం కూడా నీకు విజయం చేస్తానన్నారు. అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. ఎందుకు నిలవలేదు అక్కడ చెప్పండి? ఆ టైంలో చెప్పండి. ఇశ్రాయేలు చేసిన పాపమే కొందరు, అందరూ అంటలేదండి. కాబట్టి రేపు దేవుడు ఈ కుటుంబంలో అద్భుతమైన కార్యం చేయాలంటే ఈ రోజే ఏం చేయాలి? మనము చెప్పండి మీరు. చంపివేయాలి, తీసివేయాలి. ఏమంటుందండి? దాని వలన రాబోతున్న దినములో శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు నిన్ను పట్టించుకుని అంటున్నాడు. సందేహం లేదండి. హల్లెలూయా. వాస్తవాలు, దేవుడు చేసే కార్యాలు వినటానికి చాలా కఠినంగా ఉంటాయి కానీ అనుభవిస్తానికి చాలా బాగుంటాయి. పిల్లలు నమ్మితే నువ్వు. హల్లెలూయా. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే వాటి వలన చూడండి దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చిన పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు నడుచుకుంటుంది. ఒకప్పుడు నీ జీవితంలో ఈ సంవత్సర కాలం అంతా కూడా నీ జీవితంలో వచ్చిన కష్టాల కారణం నువ్వే అయ్యావు. నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నువ్వు చేసిన పనులు, నీ పాత్రను పవిత్రపరచుకోకుండా నీ పులిపిండి నీలోనే ఉంచుకున్నావు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి కష్టానికి నువ్వే మరి ఆ యొక్క కారణమై ఉన్నావు. అందుకని ఏమంటున్నారంటే చదవండి. ఇప్పుడైతే మీరు ప్రజెంట్ ఏం చేయాలంట? ఇప్పుడు ఏ డేట్ని మనం తీసుకోవాలయ్యాలి? ఈ పులిపిండి దేనికి సాదృశ్యమో? పులిపిండి అంటే నీ హృదయంలో, నీ జీవితంలో, లేక నీ గుడారంలో ఉన్నటువంటి పులిపిండి ఏమేమి తెలుసా? చూడండి. ఇప్పుడైతే మీరు ఏమిటంట? కోపము ఒక పులిపిండి. నీ జీవితంలో, నీ హృదయంలో ఏ మూలం కోపం ఉన్నా సరే, అంటే నరుని కోపము దేవునికి నీతి నెరవేర్చదు. కోపపడు కానీ పాపము చేయకూడదు. నీ కోపము దేవునికి పాపం చేసేలా ఉండకూడదు. కోపం ఉంటుందండి, ప్రతి మనిషి కోపం ఉంటుంది. దేవునికి కోపం ఉంది. యేసు ప్రభు కూడా లోపలికి వచ్చినప్పుడు ఒక సందర్భంలో కోప ప్రభావం ప్రదర్శించినారు. ఎక్కడ? దేవాలయము శుద్ధి చేయాలి. సేవకులకు కోపం ఉంటుంది, విశ్వాసం కోపం ఉంటుంది. కానీ సమయ సందర్భాన్ని బట్టి అది దైవమైనది ఉండాలి. ప్రతిదానికి కోపము. చిన్నదానికి ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఎందుకు కోపం తెలియదు, ఎందుకు మహాలికి పెట్టుకుంటే తెలియదు. ఒకసారి ప్రతిదానికి చెత్త కోపం ఉంటుందండి. అందుకే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఈరోజు నువ్వు పనికి మన కోపం అనేటువంటి పులిపిండి ఉంటే తీసివేసుకోవడం అనేది మంచిదని నేను అంటాను. హల్లెలూయా. ఇంకేమిటంట?
ఆగ్రహం, కొంతమందికి ఆగ్రహం ఊగిపోతుంటారు ఇలా, ఒక రౌద్రంగా అయిపోతుంది, ఒక మాట అంటే కంట్రోల్. ఎందుకంటే దేవుడికి నిజంగా మనసు ఎలా ఉంటుంది. కాబట్టి ఆగ్రహము అది కూడా పులిపిండే. ఏంటంటే దుష్టత్వము. దేవుని యొక్క సన్నిధిలో దుష్టత్వం కలిగినటువంటి మనసు అనేది ఎంత మాత్రం మంచిది కాదు ప్రియులారా. అది కూడా ఒక పులిపిండి లాంటిదే. అది ఉన్నా నీవు రాబోతున్న సంవత్సరం నీ ఆశీర్వాదం లేకుండా చేస్తుంది. కాబట్టి ఇంకా దూషణ అంటే ఏంటి? తిట్లు అన్నమాట, శపితమైన మాటలు, ఎదుటివాళ్ళు చచ్చిపోవాలని కూడా అంటారు కొంతమంది. ఈ దూషణ మాటలు అనేది కూడా ఒక పులిపిండి. నీ చిత్తమై దేవుని యొక్క చిత్తమైతే ప్రభు వచ్చే సంవత్సరము ఇక్కడ మాటలు మాట్లాడని చెప్పేసి ఈ రోజు ఏమన్నా తీసివేసుకోవాల్సిన అవసరం తీసివేసుకోవడం మంచిది. హల్లెలూయా. దూషణ ఏంటంట? మీ నోట చెడ్డ మాటలు, అపవిత్రమైన మాటలు కొంచెం వినడానికి చాలా కష్టకరంగా, చాలా భయంకరంగా ఉంటాయి, సిగ్గుకరంగా ఉంటాయి ప్రియులారా. ఆ మాటలు కూడా అది నీ గుడారంలో ఉంటుంది. ఏమిటది? శపితమైనది, దుర్మార్గమైనది, లేక ఇంకేమిటంట? పులిసిన పిండి లాంటిది. అది కూడా ఉండకూడదు. ఇంకేంటంట? వీటన్నిటిని ఏం చేయాలి? మనము విసర్జించాలి. విసర్జించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఇదంతా పాత్ర మీదంతా తీసి ఆకులు పారేయాలంటే. హల్లెలూయా. పారేసి ఏం చేయాలంట? మిమ్మల్ని మీరు విషయంలో ఏం చెప్పిన దేవుడు? మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు కడుక్కోండి. ఏ మూలన్నా సరే ఒకవేళ ఆ పులిపిండి యొక్క వాసన ఉంటా వీలేదు. హల్లెలూయా. అంటే పాత్రలో తీసేస్తారు కదండి, పర్లేదు వేసేస్తాను కుద్దా చెప్పండి. పారేసినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మీరు అలా ఉంచుకుంటారండి. మీరు శుభ్రంగా తోమి కడుక్కుంటాం. మళ్ళీ మనం వేయబోయే ఆహారము పదార్థము చెడిపోకూడదని శుభ్రంగా ఇల్లు కడుక్కొని వండుకుంటాము. రాత్రి ఎప్పుడు మాట ఎప్పుడు అన్నం ఉంటే మళ్ళీ ఈ రోజు దాన్ని చూసి పెడతామా? పెట్టం కదా. కాబట్టి తీసి పారవేయటమే కాదు, కానీ ఏం చేయాలి? కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకుంటే దేవుడు చక్కని వాగ్దానం చేశారు. ఏంటి వాగ్దానం చెప్పండి? ఏం వాగ్దానం చేశారు? మర్చిపోయారా? రేపు ఏమిటి మనకి? రేపు ఏంటండి? రేపు ఏం చేయబోతున్నాము? జనవరి 1 పండుగ, జనవరి 1 ఆరాధన, కృతజ్ఞత ఆరాధన. ఇది చేయబోతున్నాం చూసారా? అది నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన కార్యాలు నీ కుటుంబంలో చేస్తారని దేవుడు వాగ్దానం చేశారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏం చేయాలి చెప్పండి? వాక్యం విన్నారు కదా. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని, పాప సంబంధించిన ఏదైనా ఉంటే ఇప్పుడు చెప్పారు కదా, పనికిమాలి అని చెప్పారు కదా, అవన్నీ పారవేసుకుని శుద్ధి చేసుకుంటే దేవుడు మన కుటుంబాలు ఆశీర్వదించి దేవుడు కుటుంబానికి చాలా ఇచ్చిన కాక. ఆమేన్.